ఓకే, వెనమ్ 3 ద లాస్ట్ డాన్స్ వచ్చేసింది ట్రైలర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే చెప్పేస్తా, నాకు వెనమ్ ఫిల్మ్స్ ఏవి నచ్చవు. ముఖ్యంగా చెప్పాలంటే సోనీ యూనివర్స్లో ఉన్న ఏ స్పైడర్ మ్యాన్ మూవీ నచ్చలేదు. అంటే లైక్ ఒక అక్రాస్ ద స్పైడర్ వర్స్ మూవీలు చాలా బాగుంటాయి. స్పైడర్ మ్యాన్ ఫస్ట్ ట్రిలజీ అండ్ అమేజింగ్ స్పైడర్ మ్యాన్లలో ఫస్ట్ పార్ట్ నచ్చుతుంది. తర్వాత వీళ్ళు చేసిన వెనమ్ అండ్ ఎవ్రీథింగ్, స్పైడర్ మ్యాన్ లేకుండా చేసే సినిమాలన్నీ ఓకే, నాకైతే అదే అనిపించింది. ఫస్ట్ మూవీ నాకు అంత బాగా అనిపించలేదు. సెకండ్ మూవీ కూడా నేను థియేటర్కి వెళ్ళాల్సిన కారణం ఏంటంటే వాళ్ళు నో వే హోమ్కి కనెక్ట్ చేశారని చెప్పేసి. సో మేబీ యూ థింక్ బయస్ ఉందనుకోండి, నాకు ఇబ్బంది లేదు, నాకైతే నచ్చదు. అసలు దీంట్లో ఒక 10-year-old స్పైడర్ బాయ్ ఉంటాడన్న, అంటే లైక్ పీటర్ పార్కర్ ఉంటా అన్నారు. సో దానికోసం చూస్తున్నా, అది తప్ప నాకు వేరే ఎలాంటి వడీసే ఇంట్రెస్ట్ లేదు, ఏది లేదు. ఇవి ఫ్లాప్ అయితే వేరే అని చేస్తారని కొంచెం ఆశ అయితే ఉంది. అట్లని చెప్పేసి లైక్ మంచిగా ఉంటే ఖచ్చితంగా బాగానే ఉంటుంది, నో ప్రాబ్లం. బట్ స్టిల్ నాకైతే డౌటే కొడుతుంది భయ్య. ఫస్ట్ అయితే చూద్దాం, తర్వాత మాట్లాడదాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ వెనమ్ 3 ద లాస్ట్ డాన్స్ ట్రైలర్. ఇంత తొందర వచ్చాను, నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత తొందర వచ్చాను. ఓకే, ఆ ప్లానెట్ నుంచి వస్తారా ఇక మిగతాలుగా? You should probably know that I have a really dark and unpredictable side to me. Okay. Stop speaking. I'm giving you a chance, sweetie. Say when. When? What are you? We are Venom. We're Venom! We are Venom! no. Oh! Yeah, we are Venom. We're gonna need to work on that. Delicious! You take me to all the finest places. I need time off. He always knew it was impossible. That we were alone in the universe. Okay. And it's our job to make sure that remains a secret. Let's go get him. Oh, shit! We are fugitives. On the run, in the shit. We are living the dream, my friend. You mean it? No! Any promises change. Hello! There has to be a reason they're after us. Eddie, my own, has found us. Jesus Christ! There's an army coming that cannot be beaten. As long as Venom lives, Oh, second part lo unnadu. everything will end. We may not make it out of this alive, buddy. Eddie, Sampetara. the time has come. Venom. The Lost Days. Be honest with me. How fast do you think you can get that thing to go without killing it? Only one way to find out. Okay. ఇది బాగుంది. ఓకే, అండ్ ద లాస్ట్ డాన్స్ టిల్ డెత్ డు దే పార్ట్. ఓకే ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకున్న డౌట్, స్పైడర్ మ్యాన్ ఇల్లు ఉన్నాడు అంటే లేడు. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ ఐ సే సంథింగ్ రియలీ యూనో, ఒకవేళ మీరు ఫ్యాన్స్ అయితే మాత్రం ఒకటి చెప్తాను నేను. నాకు ఎందుకో సెకండ్ పార్ట్ కంటే ఇది ఇంకా డౌన్ గ్రేడ్లో కనిపిస్తుంది ఏంటి అంటే, లైక్ సెకండ్ పార్ట్లో యూ హ్యావ్ కార్నిచ్, యూనో విలన్, ద మెయిన్ విలన్ ఆఫ్ స్పైడర్ మ్యాన్ అప్పట్లో సింబియోట్లో. తర్వాత యాంటీవెనమ్ అండ్ ఎవ్రీథింగ్ అవి వేరే ఉంటాయి జనరల్గా. యాంటీవెనమ్ లెక్క వచ్చినా బాగుండేది, యాంటీవెనమ్ వర్సెస్ వెనమ్ ఉంటుంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకైతే మాత్రం. బట్ మళ్ళీ అదే ఫస్ట్ పార్ట్లో నాకు నచ్చింది అదే అంటూ, అండ్ రాయట్ అన్నట్టు ఉంటాడు, వాళ్ళంతా ఏదో నడిచిపోతాం. జనరల్గా చాలా సెక్లూడెడ్ అనిపిస్తుంది, సెక్లూడెడ్ అంటున్నా కరెక్ట్ వర్డ్ కాదు అది, చాలా చిన్న వరల్డ్ అనిపిస్తుంది అనమాట జనరల్గా చూసుకుంటే. సెకండ్ పార్ట్లో ఎట్లా అంటే
కార్నేజ్ అని చెప్పిన తర్వాత మేబీ ఇంకొంచెం పెద్ద ఉంటుంది అనుకున్నా. కార్నేజ్ కూడా వీళ్ళు బఫూన్ చేసిరు, అది వేరే విషయం. థర్డ్ పార్ట్ ఇంకా తక్కువ అనిపిస్తుంది ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కేల్ అండ్ ఎవ్రీథింగ్ పెద్ద పెద్ద యాక్టర్లను తీసుకున్నారు. వీ హ్యావ్ చియోటల్ ఎజియోఫర్ కానీ, ఆమె పేరు కరెక్ట్ నేను గుర్తుకు రావట్లేదు బ్రో నాకైతే మాత్రం. ఆమె మన చాలా నోటి దాకా టంగు మీద గుర్తుకు రావట్లేదు ఆమె పేరు. ఆమె ఉంది. అండ్ ఆల్సో ఏమైంది మిషెల్ విలియమ్స్ ఏమైంది ఆమె లవ్ ఇంట్రెస్ట్ ఉండాల్సింది కదా, సెకండ్ పార్ట్లో కూడా ఉండాల్సి, ఆమె కూడా లేదు. నాకైతే మాత్రం యాజ్ అ హోల్గా ఇది లైక్ ఒక సూపర్ ఎండింగ్, మ్యాసివ్ ఎండింగ్, వీఆర్ గివింగ్ ఇట్ అ ఫెంటాస్టిక్ అట్లా ఏం చేయట్లేదు వాళ్ళు. ఏదో కంప్లీట్ చేయాలి కదా, కంప్లీట్ చేయాలన్నట్టు తీస్తున్నారు. అది స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఎప్పుడైతే ఎవరెవరైతే వాళ్ళని తీసుకున్నారో డైరెక్టర్స్ని కానీ, వాళ్ళు జస్ట్ అనౌన్స్మెంట్లు కూడా పెద్దగా ఏం హైప్ లేదు, బజ్ లేదు. సో నాకు అప్పుడే అనిపించింది. బట్ నాకు మొన్న వినబడ్డది ఏంటంటే దీంట్లో ఒక 10-year-old పీటర్ పార్కర్ ఉంటాడు, దాని మీద స్టోరీ ఉంటుందని చెప్పేసి అన్నారు. నేను దాన్ని నమ్మలేదు. తర్వాత కొంతమంది ఏమంటారంటే కొంతమంది దీంట్లో 10-year-old అమేజింగ్ స్పైడర్ మ్యాన్ ఉన్న మన ఆండ్రూ గార్ఫీల్డ్ పీటర్ పార్కర్ ఉంటాను. ఎట్లా కుదరదు కాదు. ఎందుకంటే ఆండ్రూ గార్ఫీల్డ్ ఈ పర్టికులర్ వెనమ్ సిరీస్ కూడా మోడర్న్ వరల్డ్లో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అంటే లైక్ ఇది ఒకవేళ ప్రీక్వెల్ టైప్ లేదా ఒక పీరియాడిక్ టైప్ ఉందంటే నమ్మేటోనే, అట్లా కూడా కాదు కదా. సో అదొకటి ఉంది. బట్ యాజ్ అ హోల్ ఈ ట్రైలర్ చూస్తుంటే మాత్రం సేమ్ మళ్ళీ రాయట్ వాళ్ళ ఎవరైతే వచ్చిరో వాళ్ళు వెనం తోటి వచ్చిరో, ఇప్పుడు వెనం కోసం వాళ్ళందరూ లైక్ వాళ్ళ ప్లానెట్ నుంచి వాళ్ళందరూ వస్తున్నారు. సిమ్ నో ప్రాబ్లం విత్ ఇట్. బట్ దాని ఏమంటారంటే ఆ మజా లేదు భయ్యా, నాకు ఎందుకు అనిపిస్తుంది లైక్ ఏదో చేసేయాలి కదా, తీసేయాలి కదా అని తీస్తున్నా అట్లా అనిపిస్తుంది. ఏమో నాకు అనిపించింది ఏమో. లైక్ యాజ్ ఏ సైడ్ ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్. దీన్ని చూసేసుకొని నాకు ఒక ఒపీనియన్ ఉండొచ్చు, మీరు అనుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నాకైతే మాత్రం ఎప్పుడు నచ్చలేదు వేనం. సో నేనైతే మాత్రం స్పైడర్ మ్యాన్ ఉన్నాడా అని చెప్పేసి చెక్ చేసిన. సో చూడాలి, ఇంకా ఆల్రెడీ రివ్యూస్ వస్తాయి కదా, ముందే రిలీజ్ చేస్తారు. లేదంటే వీళ్ళు రిలీజ్ రోజే రివ్యూస్ ఇచ్చారంటే ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ అన్నట్టు ఫీలింగ్ అన్నట్టు. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. నాకైతే మాత్రం లైట్ నాకు లైట్ అయిపోయింది. చాలా ల్యాగ్ అనిపించింది. మీకు అనిపించిందా? ల్యాగ్ అనిపించింది భయ్యా నాకైతే మాత్రం ట్రైలర్. అంటే లైక్ ఫస్ట్ ఏదైతే ఫైట్ ఉందో ఇట్ ఫెల్ట్ అది వాట్ ఈసే కామెడీ కోసం ట్రై చేసినట్టు అనిపించింది. కామెడీ అయితే వర్కౌట్ కాలేదు బ్రో నాకైతే మాత్రం. వీఆర్ వినం ఒకసారి 2 సార్లు ఓకే, థర్డ్ టైం అదంతా కొంచెం ల్యాగ్ అనిపించింది దాంట్లో మాత్రం. బట్ యాజ్ అ హోల్ ఇట్ వాజ్ ఓకే. టీజర్ ట్రైలర్ కూడా కాదు, టోటల్ ట్రైలర్ వదిలిండు. సో జూన్లో వదిలిండు. అక్టోబర్లో సినిమా రిలీజ్ అంట. ఎవ్రీ అక్టోబర్ వస్తుంది, అంటే లైక్ ఎవ్రీ 2 years అక్టోబర్కి వస్తుంది. ఫస్ట్ టెక్నికల్లీ చెప్పాలంటే మూడిట్లలో ఫస్ట్ది కొంచెం బెటర్ అని చెప్తా. సెకండ్ది రాడ్, ఇది కుక్క రాడ్ అయ్యేటట్టు అనిపిస్తుంది. ట్రైలర్ చూసి ఏమంటున్నావు బ్రో అనుకోండి. జనరల్గా నాకు చూసిన తర్వాత ముందు నుంచి ఉన్న వాట్ ఈస్ ఏ బజ్ అండ్ ఎవ్రీథింగ్ చూసినా కొంచెం డౌట్ వస్తుంది. విత్ హాలీవుడ్ ఈస్ టోటలీ ఇన్ ద ట్రైన్ రైట్ నౌ. ఏమైతే చూద్దాం. మీ థాట్స్ ఏంటి అసలు? వెనమ్ 3 ద లాస్ట్ డాన్స్ అంట. టామ్ హార్డీ ఎందుకు చేసినా నాకు అర్థం కావట్లేదు బ్రో, గ్రేట్ యాక్టర్, బట్ స్టిల్ ఆయన చేస్తున్నాడు. మీ థాట్స్ ఏంటి అసలు? వెనమ్ అనే ఫ్రాంచైజ్ మీకు నచ్చుతుందా? సోనీ యూనివర్స్ ఆఫ్ మార్వెల్ క్యారెక్టర్స్, అది స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్స్ వాళ్ళ మూవీస్లలో ఇంటూ ద స్పైడర్ వర్స్, అక్రాస్ ద స్పైడర్ వర్స్ పక్క పెడితే మిగతా సినిమాలు మీకు నచ్చినాయా లేదా చెప్పండి. మన స్పైడర్ మ్యాన్ ట్రిలజీ పక్క పెట్టేయండి, అవనవసరం లేదు. అంటే స్పైడర్ మ్యాన్ లేకుండా స్పైడర్ మ్యాన్ ఫిల్మ్స్ వచ్చినాయి కదా, వాటి గురించి అంటున్నా. సో ఇది ఎలా ఉంటుందో చెప్పండి. తర్వాత క్రేవెన్ వస్తాను డిసెంబర్లో. మీ థాట్స్ నాకు కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ యా గైస్ దాట్ సెడ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తా. నేను కూడా కల్కి ట్రైలర్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నా బ్రో. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి, మాట్లాడదాం దాని గురించి. సో యా గైస్ దాట్స్ ఇట్. ఐ యామ్ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.